ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ప్రస్తుతం ఎస్ఎస్ మాల్ సంబంధించి నేను చేసిన నిజమైన ఆరోపణలు వాస్తవాలు జీర్ణించుకోలేక పాము పుట్టలో కదా పాలు పోస్తే లోపల దాంకొని ఉండే పాములన్నీ బయటికి వచ్చినట్టు కొందరు బయటికి వచ్చి, అలాగే మాజీ శాసనసభ్యుడు రాచమల్లి శివప్రసాద్ రెడ్డి గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టడము, ఆయన ప్రెస్ మీట్ పెడతా 35 నిమిషాలు ఆయన అంతా ఏంటేంటో చదివినాడు. అవన్నీ అంతసేపు ప్రజలకు కూడా దాంట్లో ఫైనల్గా అర్థమైంది ఏంటంటే, దాంట్లోని ముఖ్యమైన దానిలోకి అంటే ఆయన మాట్లాడేటి ఏంటేంటో మాట్లాడినాడు. ఇంకా అన్నిటికీ జవాబు చెప్పాలంటే మీడియా మిత్రులకు మీకు ఫోన్లు కూడా జీబీ సరిపోదు. రాచమల్లి శివప్రసాద్ రెడ్డి గారిని ఫస్ట్ ఎస్ఎస్ మాల్ గురించి నువ్వు మాట్లాడిన దానికి నేను ఫస్ట్ నీకు ఒకటి చెప్తాను. నేను ఎస్ఎస్ మాల్ నిన్ను ఓపెనింగ్కు పిలిచలే, నువ్వు అప్పటికి ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేవి, నిజం చెప్పినావు. ఎస్ఎస్ మాల్ వ్యాపారస్తులు అందరూ దాంట్లో వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు భాగం నింటారు, టీడీపీ వాళ్ళు భాగస్తులు నింటారు, సానుభూతి పరులు ఎవరెవరు అనుచరులు నానాకోళ్ళు అందరూ దాంట్లో భాగాలు పెట్టుకుంటారు. నేను నిన్నేమడుగుతానా, నువ్వు 2019లో బీపీఎస్ స్కీమ్ కింద అప్లై చేసినాక బీపీఎస్ స్కీమ్ ఆ రోజుటికి కోర్టుకు పోలే, ఆ రోజుటికి రెగ్యులైజ్ కాకపోతే నువ్వు ఎమ్మెల్యేగా ఉండి కమిషనర్ రాదా? నేను ఆరోపణ చేసేది మళ్ళా చెప్తాను. నేను ఆరోపణ చేసేది నువ్వు 2.5 కోటి డబ్బు తీసుకొని ఎస్ఎస్ మాల్కు పర్మిషన్స్ ఏవి లేకపోయినా కూడా మాల్ నడుపుకునేదానికి నువ్వు వాళ్ళకి చీకటి ఒప్పందంలో భాగంగా నువ్వు వాళ్ళకు సహకరించినావు. రెండవది, ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ లేదు అని నీకు తెలుసు. నువ్వు ఎటువంటి కమిషనర్కి కానీ మున్సిపల్ అధికారులకు కానీ నువ్వు ఎటువంటి ఆదేశాలు ఇవ్వలే, డబ్బు తీసుకున్నావని ఆరోపణ చేసిన. ఈ లెటర్ ఎవరు పెట్టింది? ఈ లెటర్ సంతకం నీదేనా? ఒకవేళ నీకు ఈ లెటర్ ఏమన్నా ప్రవీణ్ ఫోర్జరీ చేశాడనో, ఈ లెటర్ తప్పుడుది అయితే నాకు ఫోన్ చెయ్యి, లేదా నువ్వు ఏమన్నా మనిషిని పంపి ఈ లెటర్ పంపించా. నీకు డౌట్ ఉంటే ఈ లెటర్ పంపించా. ఏం పెట్టినావు దీంట్లో? 2017లో పొద్దుటూరు కొరబాటులోని మల్టీప్లెక్స్ కాంప్లెక్సు నిర్మాణము డోర్ నెంబర్ 7/14/20 నుండి 7/14/22 నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా జరుగుతున్న విషయంపై టీపీఓ గారికి నేను అధికారులకు ఎంత ఫిర్యాదు చేసినా కూడా అక్రమ నిర్మాణాలు ఆపలేదు. ఎవరు ఇది పెట్టింది? నాకు తెలిసి ఇది పెట్టింది ఎవరంటే, ఇది అందుకే ఈ బుద్ధ అండర్లైన్ చేసిన, మళ్ళీ నువ్వు ఏంటంటే మాట్లాడతావని. రాచమల్లు శివప్రసాద్ రెడ్డి బిఏ, ఎమ్మెల్యే 251 ప్రొద్దుటూరు అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ, కడప డిస్టిక్. ఏమని పెట్టినావు ఈ లెటరు? అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయి, దీనివల్ల ప్రజలకు ఫ్యూచర్లో ఇబ్బంది జరుగుతుంది, తక్షణం ఈ మాల్ మీద చర్యలు తీసుకోమన్నారు. ప్రొద్దుటూరు ప్రజలారా గమనించండి, 2017లోనే లెటర్ పెట్టినాడు. అప్పుడు ఉత్తముడు ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే. ఈ లెటర్ పెట్టాక ఎవరు ఎమ్మెల్యే అన్నారు నెక్స్ట్ 2019లో? ఈయననా అయింది? వేరే రాచమల్లి ప్రసాద్ ఏమైనా ఎమ్మెల్యే అయినాడా? ఈయన ఎమ్మెల్యే అయినాక ఈ లెటర్ కంప్లైంట్ పెట్టింది నువ్వే కదా, ఎందుకు మున్సిపాలిటీలో చర్యలు తీసుకోలే? ఇప్పుడు చెప్పు ఓపెన్గా. నువ్వు ఎందుకు ఆ రోజు 2019లో నువ్వు చర్యలు తీసుకోలేదు అంటే నీకు డబ్బు పడింది కాబట్టి తీసుకోలే. 2019 నుంచి ఏం చేస్తున్నావు? రైట్, నువ్వేమంటున్నావు? 3 నెలల్లో నీకు దమ్ము ఉంటే, ధైర్యం ఉంటే, నువ్వు పిరికోనివి, నువ్వు లెక్క కట్టి అన్నావు కదా. నేను ప్రెస్ మీట్ పెడతానే మున్సిపాలిటీ ఆర్ఐ నాకు ఇచ్చినట్టు చూసుకో, అండర్లైన్ చేసిన. దాదాపుగా 20 లక్షలు లెక్క కట్టినారు మున్సిపాలిటీకి నిన్న మొన్న. అంటే నేను ఏ కంప్లైంట్ ఇవ్వకున్నా కేవలం ఒక ప్రెస్ మీట్ పెట్టింటేనే మున్సిపల్ ఖజానాకు డబ్బు వచ్చింది. అదే నేను ఎమ్మెల్యేగా నీ ప్లేస్లో ఉనింటే, నేను లేకపోతే ప్రతిపక్ష నాయకుడిగా ఉనింటే ఇంకా పోరాడిండు. ప్రభుత్వంలో ఉన్నా కాబట్టే ప్రభుత్వానికి రావాల్సిన డబ్బును రప్పించేదానికి నేను పెట్టినా. ఇదో సాక్ష్యం. నువ్వు ఫెయిల్యూర్ లీడర్, మళ్ళీ చెప్తానా, నేను సక్సెస్ లీడర్. చూసినావా ఇది? నువ్వు 2 సార్లు ఎమ్మెల్యేవి,
నేను అసలు ఎమ్మెల్యేగా పోటీ చేయలే, నేను కౌన్సిలర్ కాలే, వార్డు మెంబర్ కాలే, సర్పంచ్ను కాలే. మరి ఎట కట్టారు లెక్క 2 రోజులకు? పంపించమంటావా లిస్టు? ఫోన్ చేయి, పంపిస్తా ఎవరితో అన్నా. ద డ్యూస్ లిస్టు ఏ రోజుకు? 5/4/2026కు డ్యూస్ లిస్ట్ ఇది. సత్యనారాయణ బిల్డర్స్, శ్రీ సత్యనారాయణ బిల్డర్స్ 10 లక్షలు 5 లక్షలు చూడు ఎన్ని ఉన్నాయో. మరి నువ్వు ఎమ్మెల్యేగా ఉండి నువ్వు పిటిషన్ పెట్టి నువ్వు లెక్క తీసుకొని 5 ఏళ్ళు నిద్రపోయి మళ్ళా 2 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా ఫెయిల్యూర్ కాక ఏందో ఆయన చెప్తున్నాడు నిన్న. అదేంది ఏం లీడర్ ఆయన ఏదో చెప్పినాడు, అది గుర్తురాడమే నాకు. ప్రూవెన్ లీడర్, డబ్బులు ఎత్తేదానికి ప్రూవెన్ లీడర్. యు ఆర్ ఏ ప్రూవెన్ లీడర్ ఫర్ ఇల్లీగల్ యాక్టివిటీస్, ఫర్ లంచం. అంతేనా? దీని ఏమంటారు రాచమల్లు ప్రసాద్ రెడ్డి గారు? ప్రమాణం అన్నాం. ఛాలెంజ్ ఆర్బీకే, రాచమల్లు, బంగారెడ్డి, కిరణ్ గారు ముగ్గురు ఛాలెంజ్. యాడికి వస్తావు, ఎప్పుడు వస్తావు, మీకు ఇష్టమైన దేవుడు ఎవరో, మీకు నమ్మకమైన దేవుడు ఎవరో చెప్పు. వాళ్ళ దగ్గరికి టైం నువ్వే ఫిక్స్ చేయి, ప్లేస్ నువ్వే ఫిక్స్ చేయి. నేను కాగితంలో రాసుకొని వస్తా. ఆర్బీకే ముగ్గురు ప్రమాణం చేయాలా. ఇది ఎట్టుంది తెలుసా? మా బామ్మర్దిని అడుగుతావే, వాడు మంచోడు, వాడు చేయడు, నేను చేస్తా అంటే మీ బామ్మర్దితో చేయించిన పనులు నిన్ను అడిగినా అనుకో, అది మీ బామ్మర్ది ఎత్తింటాడు లెక్క. అప్పుడేమంటావు, నేను చేయలే, శివభారత సాక్షిగా తప్పించుకోవచ్చు అని. అట్టొద్దు, ముగ్గురు రావాలా. ఆర్బీకే ముగ్గురు వస్తే ప్రమాణానికి నేను వస్తా, నేను చదువుతా, చదువు. ఛాలెంజ్ మళ్ళా చెప్తాను, నేను ఛాలెంజ్, సవాల్ స్వీకరిస్తాడా. టైం, ప్లేసు, డేటు నువ్వు సెట్ చేయి. ఆ టైంకు నేను వచ్చి అడుగుతా. నేను ఒక్కరిని వచ్చా, నా బామర్ది రాడు, మా అన్న రాడు, ఇవన్నీ కాకన్పుల్ స్టోరీలు వద్దు. ముగ్గుర్రా, నేను వస్తా. రెండోది, నా మీద ఏమైనా అవినీతి ఆరోపణలు చేస్తున్నావు కదా, నేను ప్రమాణం చేస్తా. నేను వస్తా, ప్రమాణం చేస్తా. లేదా నాతో పాటు ఇంకా ఏమన్నా మా ఇంట్లో వాళ్ళని పిలుచుకురమని చెప్పు, పిలుచుకొస్తా. నేనేం తగ్గను, రెడీ నీ సవాళ్ళకు. తర్వాత ఇంకోటి ఏం మాట్లాడతావు, నాకు వరదరాజులరెడ్డి ఎమ్మెల్యే గారి పేరు, కొండారెడ్డి గారి పేరు ఎత్తాలంటే భయం అంట. నాకు భయం ఉందో లేదో ఇక్కడ ఉండే మీడియా మిత్రులకు తెలియకపోవచ్చు, ప్రొద్దుటూరులో ప్రజలకు కూడా కొందరికే తెలిసిండొచ్చు. అందరికంటే బాగా తెలిసిని నువ్వు. దానికి ఉదాహరణ చెప్తా. మా ఇంటి మీద రాళ్ళు ఇచ్చినావు, నన్ను జైలుకు పంపించినావు. నీ కాల్ డేటా మొత్తం నా దగ్గర ఉంది. రాత్రి 1:30 వరకు ఇబ్రహీంతో మాట్లాడిన కాల్ డేటా ఉంది సిఐతో. నేను సెంట్రల్ జైలు పోయినాక సూపరింటెండెంట్కు అక్కడ ఉన్నటువంటి 2-3 అధికారులకు నువ్వు ఫోన్లు చేసిన డేటా ఉంది, చూపించా. నువ్వు ఫోన్ చేసి సూపరింటెండెంట్ని ఏమని అడిగినావు, నా కొడుకు భయపడినాడా భయపడలేదా అని నువ్వు సూపరింటెండెంట్ అడిగినావు. సూపరింటెండెంట్ ఏం చెప్పినాడు నీకు? ఏం భయపడలేదు సార్, నవ్వుకుంటా కామెడీగా హౌలే పడతాడు అందరితో, నవ్వుకుంటా ఆయన మొహం మీద చిరునవ్వు ఉంది అని చెప్తే, నా కొడుకు ఇంకా భయపడి చావలేదా నా కొడుకు అని ఫోన్ పెట్టేసినావు. ఇది అడుగుతారే ప్రమాణంలో చేయాలా. ఆర్ ఏం చేసినాడు, బి ఏం చేసినాడు, కే ఏం చేసినాడు, ప్రమాణానికి రా. ఇప్పుడు నీ తొత్తుగా అప్పుడు ఇబ్రహీం ఉన్నాడు కదా, ఇబ్రహీంతో రాత్రి 1:30కి ఏమది మీ ఇద్దరి మధ్యన రహస్య చర్చలు. నువ్వు ప్రజాప్రతినిధివి, ఎమ్మెల్యేవి, నిద్ర రాలేదా 1:30 అయినా? 1:30కి ఇబ్రహీంకు ఫోన్ చేసి ఏమంటున్నాడు, వాడు వానికి జైలుకి ఎత్తుతా అని భయపడి వాడు ఆర్బీకే అని మాట్లాడకుండా ఉండాలా, అసాంఘిక కార్యక్రమం మాట్లాడకుండా ఉండమను. వానికి డబ్బు కావాలన్నా ఏం కావాలా, ఎలక్షన్లు చాలా రోజులు ఉన్నాయని. నీ ఇబ్రహీం వచ్చి నన్ను అడగలేదా? ఏం చెప్పినాను ఇబ్రహీం? నువ్వు అడుగు, ఇప్పుడు ఉన్నాడు కదా ఇబ్రహీం గారు కూడా బతికే ఉన్నాడు కదా, అడుగు ఏం చెప్పినాను. చిరునవ్వుతో నేను జైలుకు పోతే నాకు భయం అంట. ఏం పొడుచారా నన్ను ఏమన్నా? నువ్వు ఎవరైతే చెప్తానావో మీరు అందరూ కలిసి వచ్చినా కూడా డోంట్ కేర్. నేను ఇప్పుడు చెప్తానా, డోంట్ కేర్. లేదు టైం చెప్పండి, మీరు ఎప్పుడైనా రెడీ, నేను దేనికైనా రెడీ. నాకు భయమా? ఆ భయం అనేదానికి ఒక చిన్న ఎగ్జాంపుల్.
నంద్యాల కొండారెడ్డి గారు, నంద్యాల వరదారెడ్డి గారు నన్ను సంపాలని చూసినారు. ఆ రోజుల్లో అన్నాం. అదేం జరిగిందో నాకు తెలియదు, అప్పుడు నేను రాజకీయాల్లో లేను. భయపడి ఇంటి చుట్టూ కడ్డీలు వేసుకున్నాం. మొత్తం ఇంటి చుట్టూరు పాతింటికి కడ్డీలు వేసుకున్నాం. భయం నీకుందా నాకుందా? నా ఇంటి మీద ఇదే సందులో 200 మంది నీ పార్టీ గుండాలు, వైఎస్ఆర్ పార్టీ చెంచానా కొడుకులు అంతా ఆ రోజు వచ్చి మా ఇంటి మీద రాళ్ళు వేసి నా మీద అటాక్ చేసినారు. ఒక్క కడ్డీ వేసానా? ఎవడైనా సరే మా ఇంటి చుట్టూ ఛాలెంజ్. మా ఇల్లు మా నాయన ఆ రోజు 89లో ఎప్పుడు కట్టినాడో ఇల్లు, అదే ఇల్లు అట్లే ఉంది. ఆఫీస్ రూమ్ కట్టాను నేను ఈరోజు. నేను ఒక ఆఫీస్ రూమ్ కట్టా. నా ఇంటి చుట్టూరు ఏడైనా సరే ఒక్క ఇనప కడ్డీ వేసానా? భయం అంట. నీకు భయం పెట్టుకొని మళ్ళీ నేను భయపడినా అంట. రాని అందరూ అంటాడా కదా, పిలుచు నీ రహస్య మిత్రులు పిలుచు. ఇప్పుడు లేచినారు కదా నీ రహస్య మిత్రులు, రాండి మీరంతా. భయం నాకు కాదు ఉండేది, వాళ్ళంటే భయపడి కడ్డీలు వేసుకొని నువ్వు ఈరోజు మళ్ళీ మాట్లాడతావు. ఎస్ఎస్ మాల్లో 23 లక్షలు మురళి పేరు చెప్తాండా, మీ మురళి. కుందు పెన్నా వరద కాలువకు ఇసుక ఉంటే గినక కరోనా టైంలో ఎస్ఎస్ మాలకు ఇసుక లేదని చెప్పి 25 లక్షల లెక్క మీ మురళి, మళ్ళా పేరు కూడా చెప్తానా, మీ మురళి 25 లక్షల డబ్బు కావాలని నువ్వు చెబితే 25 లక్షల డబ్బు తీసుకొచ్చి ఎవరి దగ్గర తీసుకొచ్చినాడు? లారీ సీనన్న దగ్గర 25 లక్షల డబ్బు తీసుకొచ్చినాడు. తీసుకొచ్చి 25 లక్షల్లో 23 లక్షలు నువ్వు లెక్క తీసుకున్నావు. 2 లక్షలు మురళి తీసుకున్నాడు, మీ మురళి కాదా? రా ఇంకా ప్రమాణానికి, ఇంకా దిగుదాం, ఇంకా రెడీ అన్నావు కదా, ఇంకా నేను 100 రాచా, 100కు ప్రమాణానికి రా. ఎస్ఎస్ మాల్ నువ్వు డబ్బు తీసుకుంది నిజం. 2019లో భయపడి, ఇది అండర్లైన్ చేసుకోండి, భయపడి చేతగాక రాచమల్లు ప్రసాద్ రెడ్డి లాంటి రాక్షసుని, ఆయన ప్రభుత్వంలో ఉన్నటువంటి జగన్ ప్రభుత్వంలో ఉన్నటువంటి రౌడీజాన్ని తట్టుకోలేక ముడుచుకొని ఎవరి గ్రామంలో వాళ్ళు సోజావు, హైదరాబాద్లో పోయి ఒక ఆయన సోజావు అంటే పండుకోవడం, నిద్రపోయి ప్రశాంతంగా ఉన్నారు. ఈరోజు ఆ వ్యక్తులు బయటకు వచ్చి వాళ్ళు మాటలు మాట్లాడేది ఎట్టుంది తెలిసిన, మీకు తెలియని విషయం చెప్పాలా మాట్లాడిన వ్యక్తికి. అనకొండ దనకొండ. సింహము వేటాడితే ఒక ప్రాణిని, పెద్ద ప్రాణిని, దున్నపోతునో జింకనో మూడుదన్నో, సింహం వేటాడితే సింహము తినిపోయినాక కొన్ని ఊర కుక్కలు ఉంటాయి. ఈ ఊర కుక్కలు వచ్చి ఆ మిగిలిపోయిన భాగాల్లో తింటాయి చూడు. అట్ట నేను సింహాన్ని వేటాడింటే లాస్ట్లో వచ్చి మిగిలినది తిన్నారు మీరు. అట్లాంటి మీరు వచ్చి తెలుగుదేశం పార్టీకి నేనేదో వెన్నుపోటు పొడిచినా అంట, జెండాను అమ్ముకున్నా అంట. అమ్మిన పేర్లు చెప్తానా, ఘంటసాల వెంకటేశ్వర్లు కౌన్సిలర్గా పోటీ చేసి, వెంకటకొండు, తలారి పుల్లయ్య, ఇంకా ఆయన మనుషులు 7-8 మంది ఎలక్షన్లలో బీఫారాలు అమ్ముకొని రాచమల్లు శివప్రసాద్ రెడ్డిని చెప్పమని జవాబు 7-8 కౌన్సిలర్ సీట్లకు పోటీ విత్రాయనానికి 10 విత్రా చేయించిన ఆయనకు 10. ఇది లారీ సీనన్న మాట్లాడి సెట్ చేసినాడా చేయలేదా? లారీ సీనన్న కూడా ప్రమాణానికి రమ్మను, నేను వస్తా. వెంకటకొండుది మాట్లాడితే ఏమన్నాడంట తెలుసా? పాపం వాడు బీదవాళ్ళే సీను, ఇంకొక 5-10 లక్షలు ఎక్కువ ఇప్పి చెప్పి ఇప్పించి అమ్ముకున్నవాడి కొడుకు నా శీలం గురించి, నా నిజాయితీ గురించి మాట్లాడుతా అంటే నిజంగా నాకు చాలా బాధలు వేసి ఈరోజు ప్రెస్ మీట్ పెడతాడా. బీఫారాలు అమ్ముకునే బతుకు మీది. గోపవరం పంచాయతీ ఎలక్షన్లు జరిగితే దానియల్ పోటీ చేస్తే 20 లక్షలు లెక్కిమ్మంటే నా దగ్గర లెక్క తీసుకొని ఎలక్షన్ నడిపారు. మీ స్థాయి అది. నాకు ఫోన్ చేసి ఫలానా మా వాడు కౌన్సిలర్గా పెట్టినాడు, వానికి ఆర్థిక సాయం చేయి, వీనికి ఆర్థిక సాయం చెప్పి నన్ను అడిగిన వాళ్ళ బతుకు మీది. మీరు మళ్ళా ఈరోజు నన్ను మాట్లాడుతున్నారు. మళ్ళా ఏమంటారు, నేను మారిచ్చింది అంట.
నేనంట మోసం చేశానంట. రాచమల్లు ప్రసాద్ రెడ్డికి బీఫారాలు అమ్మి క్యాండిడేట్లను ఎత్తకపోయి వాళ్ళ ఇంట్లో కూర్చోబెట్టినా నువ్వు సత్యహరిశ్చంద్రుడివి. నీతి నిజాయితీ ధర్మం అన్నా హజారే కొడుకు నువ్వు. నీతి నిజాయితీ ధర్మం పెద్ద పెద్ద మాటలు. నువ్వు రాయా యాడికి రావాలను, నేనేం తప్పు చేసాను రా పిలుస్తాడా రా అనకుండా బుజ్జికొండా రా సవాల్. నేనేం చేసినా నువ్వేం చేసినావు? 2019లో భయపడింటే మీరు గుండె ధైర్యంతో జెండా ఒక్కని భుజాన మోసి ఈరోజు తెలుగుదేశం పార్టీ ఇక్కడ విజయం సాధించిందంటే ఒక్క సవాల్ చేస్తాను అనకొండకు. దమ్ము ధైర్యం ఉంటే అనకొండకు సవాల్. తెలుగుదేశం పార్టీ రిజిస్టర్డ్ కార్యకర్తలు ఉన్నారు, సభ్యత్వం పొందిన కార్యకర్తలు ఉన్నారు. మొత్తము 35,000 40,000 మందో కార్యకర్తలు రిజిస్టర్ అయినారు. ఎంతమందో 50,000 కానీ ఎంతమంది అని మొత్తము సభ్యత్వం ఉన్న వాళ్ళందరికీ ఫోన్లో ఓటింగ్ పెడదాం. కష్టకాలంలో ఉనింది నేనా, జెండా మోసింది నేనా, జైలుకు పోయింది నేను కాదా? నేను అన్నీ జరిపితే ఈరోజు నా మీద నిందలేస్తారా? కార్యకర్తల్లో ఓటింగ్ పెడదాం. ఛాలెంజ్, శివాలయం సర్కిల్కు రా అనకుండా నువ్వు రా, నేను వస్తా. బయటోడు ఎవడొద్దు, వాడు వైసీపీ కార్యకర్తలు మీకే వేస్తారు. ఎందుకంటే ఓన్లీ టీడీపీ సభ్యత్వం ఉండే కార్యకర్తలతో ఓటింగ్ పెడదాం. టీడీపీ సభ్యత్వం ఉండే కార్యకర్తల్లో నేను మీ పైన ఒక్క ఓటుతో ఓడిపోతే మీ కాళ్ళ కింద దూరి రాజకీయాలు వదిలిపెడతా. మీరు ఓడిపోతే ఏం చేస్తావో చెప్పు. నేను కష్టపడి నేను చేస్తే ఇది ఎట్టుంది తెలుసునా? నా కొడుకుని ఎత్తుకొని నా కొడుకుని ముద్దు పెడతారు. ఏంది ఇది? పెట్టేది కాక మళ్ళీ ఈయన సరిగా కనలే, ఈయనకి చేయి వంకరుంది, ఈయనకి సొక్కా మంచిది లేదు, ఈయనకి పౌడర్ మంచిది పూయలే, ఈయనకి స్ప్రే పూయలే. ఏంది? నేను ఈరోజు చెప్తానా, ఎస్ఎస్ మాల్ అనే వ్యవహారము రాచమల్లు ప్రసాద్ రెడ్డి అనే వ్యక్తి నేను అవినీతి చేయలేదు పొద్దుటూరులో అంటే అతను చేసిన అవినీతులు బయటికి తీద్దామని తీసిన. ఆ మాల్లో నిన్న కొండారెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టేంత వరకు నాకు ఆ మాల్లో కొండారెడ్డికి భాగం ఉందని తెలియదు. నాకెట తెలుస్తుంది ఎవడెవడు లోపల భాగాలు పెట్టుకుంటారో, ఎవడికి భాగాలు ఉంటాయో? అది ఎవరి పేరుతో ఉంది? శ్రీ సత్యనారాయణ బిల్డర్స్ అండ్ ప్రొద్దుటూరు అనేది. దాంట్లో లోపకారిగా నీకు భాగం ఉండొచ్చు. నా బంధువులు కూడా దాంట్లో భాగం ఉంది, నా దగ్గరికి వచ్చే వాళ్ళకు భాగం ఉంది, వ్యాపారస్తులకు భాగం ఉంది. నాకేం సంబంధం? నేను రాచమల్లు ప్రసాద్ రెడ్డి అవినీతి చేసినాడు, ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ లేకుండా లెక్క తీసుకున్నాడనే. ఏం గుమ్మడికాయలు దొంగోడు అంటానే ఇచ్చి ఎగరేసినావు భుజాలు, నీకేం సంబంధం? మీరిద్దరూ ఒకటి, మీ ఇద్దరికి చీకటి ఒప్పందాలు ఉన్నాయి, మీరే బయట వేసుకున్నారు. ఇంకొకటి ఏం మాట్లాడతావు? సారాయిలో నీళ్లు కలుపుతారంట. నాయనా, ఒకవేళ బ్రాందీలోనో సారాయిలోనో నీళ్లు కలిపితే అది డైల్యూషన్ అయ్యి తాగేవాడి ప్రాణాలకు మేలురా నాయన. మీరేందిరా స్వామి? లెక్క కోసము ఆడిటర్ను పెట్రోల్ పోసి కాల్చిన చరిత్ర మీది. నెంబర్ 2 ఎర్రచంద్ర ఇట్లా జుట్టి తబీక్కుంటా ఆడు మెంటల్ లేసి వాయిస్ మెసేజ్లు పెట్టినాడు మాకు, చూపిమంటావు? నాకు వచ్చింది స్ట్రోక్ కాదు కొండా స్ట్రోక్ అని పెట్టినాడు గ్రూపుల్లో. అతని ఆస్తులు తీసుకుపోయి మీరు లోన్లు పెట్టుకొని వేలంపాటకు వస్తే అతను మానసిక క్షోభ అనుభవించలేకున్నాడు. రెండోది ఛాలెంజ్ చేస్తానా, నన్ను అన్నారు కదా, నేను సగర్వంగా చెప్తానా, నేను మా నాయన మా తండ్రి ప్రతాప్ రెడ్డి, మా నాయన ఆస్తికి నేను వారసుని. మా నాయన అప్పు చేసే మా నాయన తదనంతరం లెక్క కడతా ఆస్తి అమ్మి. లేదు నా భూములు అమ్ముతా, నేనేదన్నా సొంతం నా కష్టార్జితం సంపాదించినట్టుంటే మా నాయన అప్పు కోసం అమ్ముతా. మా నాయన చెడ్డ పని చేసినా నాకే వస్తుంది. మా నాయన కీర్తి ప్రతిష్టలు నేను స్వీకరిస్తా. మీ నాయన నువ్వు స్వీకరిస్తావా? అనకుండా స్వీకరిస్తావా? మీ నాయన బాండ్లు ఉంటే అప్పు కడతావు నువ్వు. సందుకు 2 బాండ్లు ఉంటాయి పొద్దుటూరులో నీవి. పొద్దుటూరు సందుకు వినామనుకో, ప్రతి సందులో 2 బాండ్లు ఉంటాయి నీ.
నువ్వు మళ్ళా వినాయంటి కడతావా? లెక్క తీసుకొని 1+1 ధమాకా డబ్బులు తీసుకున్నావు. నువ్వు నన్ను నిన్న 3 పాయింట్ విమర్శించినావు. నేను రెడీ సవాల్. ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ఏ అపార్ట్మెంటోడైనా నువ్వేందో కేసు పెట్టకుండా లెక్క తీసుకున్నావు కదా, నేను ₹1 ఈరోజుకి సవాల్ చేస్తా. ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ఏ వ్యక్తి దగ్గర కానీ, ఏ ఉద్యోగస్తుడి దగ్గర కానీ, ఎవరి దగ్గరైనా సరే నేను రూపాయి డబ్బు తీసుకున్నా అని మీరు చెప్పేటట్టు అయితే ఆ వ్యక్తి ఎవరో చెప్పి మీడియాకు పిలుచుకొని రండి. నేను ₹1 డబ్బు తీసుకోలే. సారాయిలో నీళ్ళు అన్నావు. రెండోది గోవాలో క్యాసినో. ఏంది గోవాలో క్యాసినో? నాకేం సంబంధం? నేనేంది గోవాకు వందల మంది వేల మంది రాష్ట్ర డీజీపీలు, హోమ్ మినిస్టర్లు, మంత్రులు, ఇండియా వైడ్ భారత రాజ్యాంగంలో ఏ రూల్స్ ఉంటాయో ఆ రూల్స్ ప్రకారం జరుగుతుంది. నీ దగ్గర శనిగలు ఎక్కెత్తిన చెంచాలు ఉన్నారే, ఈడ ఆదిత్యారామ్ మాల్లో రోజు కాయరా జకాయ్ అంటారే, దాంట్లో మేము పబ్లిక్గా వాయిస్ రికార్డు పంపిమంటావు. 50,000 మేలు ఇస్తున్నాం రూరల్ మండలంలో, కార్డ్స్ ఆడిస్తా. ఈడ ఆదిత్యారామ్ మాల్లో ఆడేదానికి 50,000 నీకు ప్రతిరోజు మేజ్ ఇస్తామంటున్నారు. పంపిమంటావు రికార్డు? నువ్వు తప్పుడోనివి. ఒక్క క్వశ్చన్ అడుగుతా ఆన్సర్ చెప్పగలవా అనకుండా ఎంతమంది దగ్గర 1+1 అన్నావు. వాళ్ళ పేర్లు కూడా నాకు తెలియదు. వాళ్ళు ఈ పొద్దు నీ ఏడు కనుక్కోవాల్సి వస్తుంది. రమేష్ అనే ఆయన గడ్డం పెంచుకొని ఎస్ఎస్ మాల్లో పార్ట్నరు. చూడుబో బజార్లో ఏం చెప్తాడు నీ గురించి. ఎర్రచంద్ర, ఎర్రగా ఉండే చంద్ర తెల్లగా అయినాడు. చూడుబో ఏం చెప్తాడు బజార్లో. నీతో పార్ట్నర్లు ఒక్కడు బాగుపడినాడా పొద్దుటూరులో? నీ పార్ట్నర్లలో ఒక్క పార్ట్నర్ పేరు చెప్పు నీతో వ్యాపారం చేసి బాగుపడినాడని. లెక్కిచ్చే ఒక ఆయనను తీసుకొచ్చి కట్టేసి మెట్తో కొట్టి లెక్క బాకీలేనంటావు. వ్యాపారం చేస్తే ఆర్యవేశుడు శివగణేశ్వరుని తీసుకుపోయి కిడ్నాప్ చేసి కొడతావు. భూమి కోసం లెక్క కోసం బ్రాహ్మణ్ను చంపుతావు. పొద్దుటూరులో ఎవరికి నువ్వు బాకీ కట్టినావు? నీ ఆస్తిలో నుంచి ఒక సవాల్, నీ ఆస్తిలో నుంచి మీ నాయన ఆస్తిలోంచి 1 సెంటు భూమి అమ్మినావా? ఇప్పటికి నువ్వు 1 సెంటు జాగా అమ్మి అప్పు కట్టినావు. నువ్వు పెద్ద ఉత్తమునివి, నువ్వు చెప్తే మేము వినాలనా? మా నాయన కష్టార్జితం, మా అన్న కష్టార్జితం, నా తమ్ముడి కష్టార్జితం, నా కుటుంబ కష్టార్జితము, నా కష్టార్జితాలు మేము సంపాదించి వ్యాపారాలు చేసిన లెక్కలో నుంచే ఉద్యమాలు చేసి రాజకీయాలకు వచ్చిన అనకుండా నీ మాదిరి నాయన పేర్లు చెప్పుకొని బతకలే నేను. ఈ రోజుకి నన్ను ఉక్కు ప్రేమిని అంటారు అనకుండా ఎస్ఎస్ మాల్లో ఏమేమి మోసాలు చేసినారో ఏమేమి చేసినారో అన్నీ తీస్తాడా, అన్నీ కొట్టుకు బెసా. నువ్వు డిఏడబ్ల్యూ కాలేజీలో రాచమల్లు ప్రసాద్ రెడ్డి అనకొండ ఇద్దరు ఒకటే. మీ ఇద్దరి ఉడత ఊపులకు మీరేందో ఇట్ట ఊపితే ఆయన నువ్వు భయపడేదిలే. ఇంకా అనకొండకు చెప్తాడా, నువ్వు నన్ను కదిలిచ్చే నెక్స్ట్ పార్ట్లో డిఏడబ్ల్యూ, ఆ నెక్స్ట్ పల్లపాడు మహేష్ ఏం చేస్తాడో చెప్తా. నువ్వు పల్లపాడు మహేష్ హైదరాబాద్ ఏం చేసేది చెప్తా. నువ్వేం చేస్తాడావో చెప్తా. నువ్వు ఏ వ్యాపారాలకు ఎవరిని బెదిరిస్తాడావో చెప్తా. నీ ఉడత ఊపులకు ఎవడు భయపడ్డు తెలుగుదేశం నాయకులకు కార్యకర్తలకు విజ్ఞప్తి చేస్తాడా. ఇలా నమ్ముకుంటే రేపు అన్ని ఇన్ఫర్మేషన్లు ఆయనకి ఇస్తారు. వాళ్ళిద్దరు లాజిక్ ఏంటంటే, నేను ఎమ్మెల్యే అయితే నీ భాగాలు నీ వ్యాపారాలకు అన్నిటికీ నేను అడ్డం రాను, డిఏడబ్ల్యూ కాలేజీకి అడ్డం రాను, ఎస్ఎస్ మాల్కి అడ్డం రాను, నీకు అన్నీ సమకూరుస్తా. నువ్వు ఎమ్మెల్యే అయితే మా మీద పిటిషన్ పెట్టాకు, నా చర్చి భూమి మీద పెట్టాకు, నా సుందరయ్య కాలనీలో భూములు ఎత్తినా పెట్టాకు. 6 కోట్ల రూపాయల డీలు ఎవరికి ఇచ్చినారో అన్నీ బయట పెడతా. ఏ వ్యాపారం చేసుకొని నాకు అక్కడ బిల్లులు రాక ఇబ్బంది పడినా 1.5 నుంచి 2 కోట్లు నాకు అప్పు ఉంది. నాకు అప్పిచ్చిన వాడిని ఎవరినేగా నేను తెచ్చి రూమ్ తెచ్చి కట్టేసి కొట్టలేదే. నువ్వు కొట్టి నీ చరిత్ర అది పెట్టుకొని మళ్ళా తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు జాగ్రత్తగా ఉండండి, ఒక మారీచుడు తిరుగుతానంట. రానాయన నువ్వు నీది రాచమల్లు ప్రసాద్ రెడ్డిది మొత్తం పెడతా. రాండి ఇద్దరు. నేను ప్రెస్ మీట్ పెడితే దీని వెనకాల కూడా నువ్వే ఉండవు. చిన్నగా నీ దూతను ఆడికి పంపించి ఏ రోజన్నా రాచమల్లు ప్రసాద్ రెడ్డి పొద్దురు ప్రజలు గమనించండి, నేను ప్రెస్ మీట్ పెడితే రిప్లై ఇచ్చినాడా? నిన్న ఈయన అక్కడి నుంచి ఒక దూతను పంపించినాడు. ఆ దూతతో చెప్పి ఈ రకంగా ప్రవీణ్ అన్నమను నెక్స్ట్ నేను దూరి అల్లరి చేయాలా? ఏం నాకెందుకు ఇవన్నీ? నేను నిజాయితీగా బతికిన పార్టీ ఇదో, ఈ జెండా కోసం నిజాయితీగా పనిచేసిన. నీ మాదిరి పార్టీలు మారలే నేను.
నేను తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్గా తీసుకునే రోజు నుంచి ఈ జెండా కింద పనిచేస్తాడా, భవిష్యత్తులో కూడా ఇదే పార్టీలో ఉంటా. రాజకీయాల్లో ఉన్నానంటే ఇదో ఈ పార్టీలో ఉంటా. నువ్వు చెప్పు అనకుండా ఉంటావు. ఎన్ని మారినారు? 83 నుంచి చూసుకో హిస్టరీ. కాకుండా ఒకటి అడుగుతాడా, నాకు తెలుగుదేశం పార్టీ టికెట్ ఇలే, నేను జైలుకు పోయినా, రాచమల్లుతో కొట్లాడినా. ఆ రోజు రాచమల్లితో డైరెక్ట్గా కొట్లాడినా, మీతో ఇండైరెక్ట్గా కొట్లాడినా. ఎందుకంటే నేను జైలుకు పోయేదానికి కారణం మీరిద్దరే కొట్లాడుతానే కదా. నాకు తెలుగుదేశం పార్టీ టికెట్ ఇలే. 2024లో ప్రెస్ మీట్లో ఏం చెప్పినా నేను ఇక్కడ, ఎవడే కానీ తెలుగుదేశం కార్యకర్తలు పార్టీ జెండా కానీ పార్టీ జెండాలు కాల్చాకండి అన్నా. ఏమనకుండా ఇను కాల్చినా ఒక జెండా అన్న ఏడన్నా నాకు సంబంధించిన కార్యకర్తలు కానీ, నా దగ్గర అభిమానంగా పనిచేసే నా తమ్ముళ్ళు కానీ, నా వెనకమ్మడి తిరిగే డ్రైవర్ కానీ, అనునిత్యం నా వెనకమ్మడి నా ప్రాణాలు కాపాడనీకుండే మా 20 మంది పిల్లలు ఉంటారు కదా, ఒక్కడన్నా ఒక జెండా కాల్చానా? మన హిస్టరీ దిక్కుండా మన హిస్టరీ చెప్పు. ఏం ఇక్కడ మీడియా వాళ్ళు ఉన్నారు కదా, చెప్పండి. 2019లో టికెట్ ఇవ్వకపోతే వాళ్ళ ఆఫీస్ కాడ రోడ్డు మీద వేసి జెండాలు కాళ్ళతో కొట్టి అగ్గి పెట్టినాడు. మీరు నన్ను ఎంత ఇట్లా చేస్తా అంటే దేవుడు నాకు ఎదిగే అవకాశం ఇస్తున్నాడు. మీ ఇద్దరి కుయుక్తులు కనుక్కోలేక లాస్ట్ టైం మోసపోయినా, మీ కుయుక్తులు ఇప్పుడు బయట పడినాయి. ఇద్దరికి డంకా పెడతా రా. అప్పుడు ఒక డంకా పెట్టినా ఒకడు బాణం వేసినా నాకు తగిలింది. ఈసురు ఇద్దరికి పెడతా డంకా రా. మీ చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ బాబుకు వెరీ క్లియర్గా తెలుసు ఏమని, జెండా కోసం పనిచేసింది నేను, జైలుకు పోయింది నేను. ఈరోజు ఆ రోజు కొన్ని నువ్వు చేసిన అవన్నీ ఇంకా చెప్తే పార్టీలోని అంతర్గత వ్యవహారాలు చెప్పకూడదు. నువ్వు నేను ఒక్క పార్టీ జెండా కాల్చలే అనకుండా కాల్చినావు. అప్పుడు ఏం చేస్తానే హైదరాబాద్లో ఉన్నావు. ఈ రోజుటికి మళ్ళా నేనంట జూదం గురించి పెద్ద మాటలు చెప్పి జూదం అంట ఏడబెట్టినా నేను పొద్దుటూరులో. ఏం పోలీసు వాళ్ళు మీరే కదా ఇచ్చుకున్నావు, పట్టుకోమను. ఏందో గోవాకి పిలిచిపోయినా 10 లక్షలు కన్నావంట. నువ్వు వచ్చినావే 6 సార్లు, దానికి నాకేం సంబంధం? పొద్దుటూరు గత 40 ఏళ్ళ నుంచి అభివృద్ధి లేక నాశనం ఏంటంటే మీరే. ఈ దనకొండ అనకొండ ఈ విషయాన్ని కక్కడం మానుకొని స్ట్రైట్ ఫార్వర్డ్ రా. నీకు డౌట్ ఉంటే నేనేమన్నా చేసింటే పెట్టురా ప్రెస్ మీట్ డైరెక్ట్, దాంట్లో తప్పేముంది? నీకు భాగం ఉండేది నాకు తెలియదు అంటే నాకేమి, నీకు కాకపోతే మా నాయనకు ఉండే నీ భాగం లెక్క కట్టాలి. మా నాయన నాకేముండే నీ భాగం, నేను కట్టాలా? ఏం చట్టానికి ఏమన్నా అతీతునివే? శివప్రసాద్ అనే వ్యక్తి అవినీతి చేసినాడు, ఆ అవినీతిని బయట తీయాలని తీసిన పవిత్ర బంధం బయటపడింది. రాచమల్లు శివప్రసాద్ రెడ్డి అనకొండ యొక్క అక్రమ కలయికనే, అక్రమ సంతానమే ఎస్ఎస్ మాల్. వీళ్ళిద్దరు అక్రమం వల్లనే ఎస్ఎస్ మాల్, డిఏడబ్ల్యూ, మార్సి స్కూలు. ఇంకా భాగం ఉందని వాళ్ళు చెప్పినారు కదా, నాకంటే తెలుస్తుంది భాగం ఉండేది. నేను ఒకటే చెప్తాను, మా నాయనకు ఉండే నీ భాగం లెక్క కట్టమంటానా? మా అన్నకు ఉండే నీ భాగం మా అన్న లెక్క కట్టాలా? పొద్దుటూరు ప్రజల అభివృద్ధి కోసం పోరాడుతాడా.